నాది జగిత్యాల జిల్లా. నా పేరు తొలిపొద్దు అంజన్న. జజ్జనకర జన కళాబృందం. మా కళాబృందం సారథ్యంలో ఎన్నో సామాజిక రుగ్మతల మీద పాటలు ఎన్నో వచ్చినాయి. 2004లో నేను రాసిన పాట అప్పుడు సిడీ రూపకంగా 2007లో బయటకు వెళ్ళింది. ఇప్పుడు వెన్నెల ట్యూన్స్ అనే నేను ఒక ఛానల్ పెట్టుకున్నా. ఆ వెన్నెల ట్యూన్స్లో వరకట్నాలు ఈ సొసైటీలో ఇంత టెక్నాలజీ వచ్చినా కానీ ఈ వరకట్నాలు ఆడోళ్ళ మీద వేధింపులు, మహిళల మీద వేధింపులు, వరకట్నాల హింసలలో ఎంతోమంది అమరులైనరు. వాళ్ళ బాధలను, వరకట్న ఆడపిల్లల హింసలను నేను ఒక పాట రూపకంగా రాసిన. దానికి ఎవరన్నా మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే చేస్తే దీన్ని యూట్యూబ్లో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదొక పల్లవి చరణం మేము ముందు ఉంచుతా. కట్నమిచ్చుడొక నేరం, తీసుకునుడు మరో నేరం. గృహహింసా వరకట్న చట్టాలెన్నున్నగాని ఏ చట్టం ఏ కట్న విషకాటుకలాపిందా. కట్నాల కొలిమిలోన కమిలిన అక్క చెల్లెల, కట్నాల కొలిమిలోన కమిలిన అక్క చెల్లెల, కన్న ఆడబిడ్డ తల్లిదండ్రుల వేదన సాక్షిగా, కన్న తల్లిదండ్రి బిడ్డల వేదన సాక్షిగా, మహిళలేలి నీ దేశం కట్నాలతో కాలుతుంది. మరో ఝాన్సీలాగా మేము దండుగట్టి కదులుతాం. కట్నాలను కూల్చగొట్టని చట్టాలను అడుగుతాం. వరకట్న దాహమంటూ యువతాలమటించెరా. ఆ కట్నమే దరిద్రులను దారుణంగా చంపెరా. ఘోరమెట్ల జరిగేరా. డిఎస్సి రాసిన్నని, డిగ్రీలు చేసిన్నని, అమెరికా చదువులని, కార్పొరేట్ కొలువులని, అందా చందామడిగి వరకట్న బేరమాడి, అందముంటేనేమి జీవనిందనమే కట్నమనరి, చదువుకున్న వాళ్ళంటే సంస్కారం గున్నోళ్ళని, అప్పులు సప్పులు చేసి అడిగిన లాంఛనలిస్తే మనసెందుకు మణిచాలని చదివిన సన్యాసులంటే, చదువుకున్న వాళ్ళకన్నా పశువులన్న నయమాయే. వరకట్న దాహమంటూ యువత అలమటించెరా.